వెళ్ళిపో, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను? అది నీ ఇష్టం. నీకేంటి గ్రీష్మ, ధ్రువ సార్కి కాల్ చేయి, సైమన్ కంపెనీ వాళ్ళకి కాల్ చేయి, లేదా నీ ఫ్రెండ్స్ ఉంటారేమో వాళ్ళకి కాల్ చేయి. ఎవరో ఒకరు వచ్చి తీసుకువెళ్తారు కదా. ఏంటి రారా? అదేంటి, వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు వెళ్ళావు కదా, మరి నీకు అవసరమైతే వచ్చి తీసుకుని వెళ్లేవాళ్ళు ఒక్కరూ లేరా? ఇప్పుడు అర్థమైందా నీకు? ఒకరి అవసరం తీరేంత వరకే నీకక్కడ ఉనుకుంటుంది. తర్వాత నువ్వు వాళ్ళకి చిత్తు కాగితంతో సమానం. కానీ మీ నాన్న అలా కాదు. ఎన్నిసార్లు నువ్వు ఈ గడప దాటి వెళ్ళినా నీకు ఏమైపోతుందోనని విలువెల్లాడిపోయారు. తిరిగొస్తే మళ్ళీ క్షమించి నీకు అండగా నిలిచారు. తండ్రి ప్రేమ, చిన్న ఆశ్రయం లేకపోతే ఈ క్షణం ఒక అనాథలాగా రోడ్డు మీద నించోవాలి. ఇది నీ బుర్రకెక్కితే నువ్వుంటున్నది ఒక దేవాలయంలా, నీ కన్న తండ్రి నీకొక దేవుళ్లా కనిపిస్తారు. నేను చేసిన తప్పుని సమర్థించుకోవటం లేదు. నేను చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నాను. అంత డబ్బు నాన్నని అడిగే ధైర్యం లేక ఇలాంటి పిచ్చి పని చేశాను. డాడీ, చివరి అవకాశం ఇవ్వండి. చివరి అవకాశం నీకివ్వాలంటే ముందు మేం చెప్పినట్టు నువ్వు వినాలి. వింటాను, మీరేం చెప్పినా వింటాను. అయితే రాజీవ్ సార్ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని మాటివ్వు. ఇవ్వు. అలాగే డాడీ, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. సరే, నువ్వింక రెస్ట్ తీసుకో. నాన్న రండి. నన్ను అన్ని విధాలుగా నాశనం చేసేశారు. మీరంతా బాగున్నారు. చివరికి నా ఇంట్లో నేనుండటానికి కూడా దీని దయా దాక్షిణ్యాలు కావాల్సి వచ్చింది. ఎంత జరిగాక నాకు పెళ్లి చేయాలని చూస్తున్నావా? ఇంక నేను చూస్తూ ఊరుకోను. నీకు ఫైనల్ చెక్ పెడతాను. హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేనే, కానీ నేను కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాతే వెళ్ళానమ్మా. నేను వెళ్ళాక సమయానికి అక్కడ ప్రతాప్ సార్ ఒక్కరే ఉన్నారు. కనీసం అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఎవ్వరికీ తెలియకూడదని వార్నింగ్ ఇచ్చారు. నందితమ్మకి మల్లిక మేడంకి మధ్యలో ఏదో జరుగుతుంది, ఏదో రహస్యం ఉంది. ఇద్దరూ బయటపడ్డం లేదు. అది ఎలాగైనా తెలుసుకోవాలి, కానీ ఎలా? హలో మేడం,
ఇంకా పొద్దున జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నావా? అత్తయ్య ఇంటికి క్షేమంగా వచ్చారు. నువ్వు ప్రశాంతంగా ఉండు. మీకు నందితమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలుసా? లేదు, నేను చాలా చిన్నపిల్లవాణ్ణి. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఉంటాయేమో. ఏం జరిగిందో నాకు గుర్తులేదు. కొంచెం పెద్దయ్యాక అత్తయ్య చెప్పే పరిస్థితిలో లేదు. అమ్మని అడిగితే ఆ జ్ఞాపకాలు తలుచుకోవడం ఇష్టం లేదని చెప్పేది. అందుకే తన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నందితమ్మకి జరిగింది నిజంగా యాక్సిడెంటేనా? యాక్సిడెంట్లా సృష్టించారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు వసుంధర ఎందుకు తెలుసుకోవాలనుకుంటోంది? అసలు తనకి ఈ అనుమానం ఎందుకొచ్చింది? భాస్కర్ చెప్పుంటాడా? లేదు. ఇన్ని సంవత్సరాల్లో చెప్పనివాడు ఇప్పుడెందుకు బయటపడతాడు? పైగా వసుంధర పెళ్లి ఆగిపోతుందని తెలిసినా తను ఈ విషయాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదు. ఇప్పుడు తన నోటి నుంచి రాదు. మిమ్మల్ని అడిగేది, చెప్పండి. సృష్టించడం ఏంటి వసుంధరా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మా అమ్మ అత్తమ్మ ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. నాన్న చనిపోయాక కూడా అమ్మ తనని ఎంత కనిపెట్టుకుని ఉంటుందో, ఇక నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆలోచించు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. నందితమ్మకి పిల్లలున్నారా? ఉన్నారు. ఒక ఆడపిల్ల? కాదు, అత్తకి 2 పిల్లలు. ఒక అబ్బాయికి నా వయసు ఉంటుంది. తను యాక్సిడెంట్కి ముందు తప్పిపోయాడు. తప్పిపోయాడా? అవును. తర్వాత నాన్న తనని వెతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ దొరకలేదు. తన పేరేంటి? సిద్ధు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధునా? ఎందుకే అంత ఆశ్చర్యం? తను నీకు తెలిసినట్టు సిద్ధునా అని అడుగుతున్నావు? నీకు తెలుసా? చూడు వసుంధర, కొన్ని విషయాలు ధ్రువ దృష్టికి తీసుకువెళ్ళలేదు అంటే అవి ఈ ఇంటికి, ఇంట్లో మనుషులకి ఎలాంటి చెడు చెయ్యకూడదని. నందిత నీకు కొన్ని నెలలుగా తెలుసు, కానీ నాకు తను ప్రతాప్ వదిలి వెళ్ళిన ఒకే ఒక బాధ్యత. తనకి ఎప్పుడు ఏది చెప్పాలో, తన ఆరోగ్యం దృష్ట్యా ఏది దాచాలో నాకు అవగాహనుంది. అయినా ఇదేం దృశ్యం సినిమా కాదే. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి అందరూ ఒకే మాట చెప్పండి, ఒకేలా తలోపండి అని ప్రిపేర్ చేయడానికి. ప్రతి ఇంటికి కొన్ని రహస్యాలుంటాయి. అవి రహస్యంగా ఉన్నంతవరకే ఆ ఇంటికి ఒక భద్రత, బలం. వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. గత కొన్నేళ్లుగా ఈ సమస్యలతో నేను పోరాడుతూనే ఉన్నాను. వీటిని నాతోనే పోనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. వసుంధర, అత్తమ్మా. నువ్వు అత్తమ్మ అన్నా నేనందులో అమ్మని మాత్రమే తీసుకుంటాను. నాలో అత్తని లేపకు.
వసుంధర, ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా ఎలా ఉండగలను సార్? నందితమ్మకి మల్లిక మేడంకి మధ్యలో చాలా అపార్థాలున్నాయి. వాళ్ళిద్దరూ చాలా మంచి మనుషులు. ఏవో అనుమానాలు మనసులో పెట్టుకొని ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఏదైనా తప్పు జరిగినా క్షమించమని ఒకరు ముందడుగు వేస్తే ఇంకొకరు మనస్ఫూర్తిగా క్షమించేస్తారు. కానీ ఆ అడుగు వెనక్కి పడిపోతుంది. అది ఎక్కడికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. నందితమ్మకి పిల్లలున్నారా? భగవంతుడా, ఒక రహస్యాన్ని ప్రతాప్ నేను 20 ఏళ్లు గుండెల్లో మోసాం. తను చనిపోయాక ఆ భారమంతా ఈ ఒక్క గుండె మీదే పడింది. ఇది బయటికి వచ్చిన రోజు నందిత మమ్మల్ని క్షమించదు. ఈ ఇంట్లో ఎవ్వరినీ వదలదు. దయచేసి వసుంధరకి ఈ నిజం తెలియకుండా చూడు. వీళ్ల వల్ల ఈ ఇంటికి చెడు జరగకుండా చూడు. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నందిత గారి చెకప్ వచ్చే వారం కదా మేడం? కానీ మీరు ఇప్పుడే రమ్మన్నారని రాజీవ్ సార్ చెప్పారు. తన కండిషన్ బాగానే ఉంది కదా మేడం? అది తెలుసుకుందామని మిమ్మల్ని రమ్మన్నాను. పోయిన సంవత్సరం వరకు తన భర్త చనిపోయిన రోజు కూడా నందితకి గుర్తు లేదు. ఈరోజు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది. నిన్న జరిగిన ఇంట్లో విషయాలు చాలా అనుమానకరంగా ఉన్నాయి. నందిత గారి కేసుని ఫస్ట్ నుంచి స్టడీ చేస్తున్నాను. తను మొదట్లో అసలు ట్రీట్మెంట్కి సహకరించలేదు. అన్ని విధాలుగా ఓటమిని ఒప్పుకొని చావుకు సిద్ధపడి ఎదురుచూశారు. కానీ గత 3 నెలల నుంచి తనలో ఏదో తెలియని సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మేము ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పేషెంట్ సంకల్పం మాత్రమే తనని కోలుకునేలా చేయగలదు. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? పేషెంట్ తను ఏదో తెలుసుకోవాలనుకుంటుంది. తన పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే తనకి గతం గుర్తుకొస్తుందంటారా? మళ్ళీ మాట్లాడుతుందా? అలా జరుగుతుందని చెప్పలేము, కానీ జరగదని కూడా చెప్పలేము. తనని ఒకసారి చెకప్ చేసి చెప్తారా? యా షూర్. థ్యాంక్ యూ డాక్టర్. వసుంధర, నందిత గదిలోనే ఉంది కదా? ఉన్నారత్తమ్మా. డాక్టర్, నందితని ఎగ్జామిన్ చేసి నందితలో కదలికలు వచ్చాయో లేదో ఒకసారి చూసి చెప్పండి. ఓకే మేడం. ఇప్పుడు నందితమ్మకి కదలికలు వచ్చాయని తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటారు? ఇంకా గొడవలు పెద్దవైపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? నందిత మేడం ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే జనరల్ చెకప్కి వచ్చాను మేడం.
నందిత మేడం కండిషన్లో ఏ మార్పు లేదు మేడం. డోస్ కొంచెం పెంచుతాను. ఈ మెడిసిన్స్ వాడి చూడండి. ఓకే మేడం, నేను వస్తాను. నీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేశాను మల్లిక. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నందిత గారి కండిషన్లో ఏ మార్పు లేదు మేడం. ఓకే మేడం, నేను వెళ్ళొస్తాను మేడం. సరే డాక్టర్, థ్యాంక్ యూ. వసుంధర, చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు మల్లికకి దగ్గరవుతున్న తీరు చూసి నాకన్నా మల్లిక వైపే మొగ్గు చూపుతావేమోనని భయపడ్డాను. కానీ నువ్వు నా వసుంధరవి. నన్నెప్పటికీ మోసం చెయ్యవు. అమ్మా, తల్లి ప్రేమే తెలియని నాకు ఇద్దరి తల్లుల ప్రేమని పొందే అదృష్టాన్ని ఈ ఇల్లు ఇచ్చింది. ఇదే నా దురదృష్టం అవుతుందని కూడా అనుకోలేదమ్మా. అత్తమ్మ వైపే ఉన్నానన్న అనుమానంతో మీరు, మీ వైపే ఉన్నానేమో అన్న సందేహంతో అత్తమ్మ ఇద్దరూ నన్ను నమ్మడం మానేశారు. ఇద్దరు బిడ్డలున్న తల్లి ప్రేమలో ఎలా తారతమ్యాలు ఉండవో ఇప్పుడు మీ ఇద్దరి మీద నాకున్న ప్రేమ కూడా అంతే. మీకేదైనా ఆపద కలిగినా నేను తట్టుకోలేనమ్మా. అత్తమ్మకేదైనా కీడు జరిగినా నేను తట్టుకోలేను. నేను సముద్రంలో నావ లాంటి దాన్ని. ఆ నావ తేలాలంటే అటు ఇటు సమానమైన బరువు ఉండాలి. ఒకవైపు ఎక్కువైతే ఆ నావ ఎంత బలమైనదైనా మునిగిపోతుంది. నేను కూడా అంతేనమ్మా. మీరు ఒకవైపు, అత్తమ్మ ఇంకొక వైపు. ఇద్దరూ ఉన్నప్పుడు నేను నిలబడగలుగుతున్నాను, నేను తేలగలుగుతున్నాను. మీ ఇద్దరిలో ఎవరు వదిలేసినా నేను మునిగిపోతానమ్మా. మీరిద్దరూ నా కన్న తల్లులే అమ్మా. ఒక తల్లి ప్రపంచాన్ని చూపించింది, ఇంకొక తల్లి ఆ ప్రపంచంతో పోరాడే శక్తినిచ్చింది. మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా అయితే నాలో సగభాగం చచ్చిపోయినట్టే. ఆ నొప్పిని నేను భరించలేను. నన్ను ఒకవైపే నిలబెట్టొద్దమ్మా. ఒక్కరినే ఎంచుకోమని అడగొద్దు. మీ ఇద్దరిని కోల్పోయే శక్తి నాకు లేదు. మీ మనసులో ఏముందో ఒకసారి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. అన్ని సమస్యలు తీరిపోతాయన్న నమ్మకం నాకుంది. ఇది నా తల్లులు నాకిచ్చిన నమ్మకం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వసుంధర, నాకు మల్లికకి మధ్యలో ఉన్నవి అపార్థాలు కావు. దాచిన నిజాలు. ఆ నిజాలు వెలుగులోకొస్తే మా ఇద్దరి మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోతుంది. కానీ ఆ తెర తొలగిపోయిన రోజు ఎవరు తప్పు చేశారో వాళ్ళు నీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తారు.
అప్పుడు నువ్వు ఒకవైపే నిలబడాల్సిన పరిస్థితి అనివార్యం. నువ్వు నావవి కాదు వసుంధర, నువ్వు వేరు వేసుకున్న చెట్టు లాంటి దానివి. ఒకవైపు నుంచే గాలి ఎంత బలంగా వీచినా ఆ చెట్టు కూలిపోదు. ఎందుకంటే దాని బలం పైన గుబురుగా పెరిగిన కొమ్మల్లో కాదు, లోతుల్లో బలంగా నాటుకుపోయిన వేర్లలో నుంచి వస్తుంది. నీ నిర్ణయం కూడా అలాగే ఉండాలి. నా వైపే నిలబడమని నేను అడగను. నిజం వైపు నువ్వు నిలబడతావని ఖచ్చితంగా నమ్ముతాను. సత్యమేవ జయతే. మంచి పని తలగెత్తుకుని గగనాలతో తలపడదాం, విధి వంచితుల తలరాతలకు చిరునవ్వులు చూపెడదాం, యుద్ధానికి సిద్ధం. కనబడకుండా పోయిన నందిత కరెక్ట్గా సమాధి దగ్గరే దొరికింది. ఇవన్నీ చూస్తుంటే నందితకి అన్నీ గుర్తుకొచ్చేసేయేమో అనిపిస్తుంది. గుర్తే కాదు, కదలికలు కూడా వచ్చాయేమో అనిపిస్తోంది.